మెదక్ జిల్లా రేగోడ్లో కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అధికారులు ఆసుపత్రికి తరలించారు. వారిలో 10 మంది విద్యార్థులు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం విద్యార్థులకు సిబ్బంది ఎక్కర్రీ పెట్టారు. మిగిలిన కర్రీతో పులుసు చేసి విద్యార్థులకు వడ్డించారు. దీనివల్లే వారు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మేము కూడా ఇప్పుడు వాటర్ వేసుకొని వచ్చినాం. అంటే హెల్త్ కండిషన్ మారిపోతే అవుతుంది మనం ఈ ఫుడ్ తినడం వల్ల. మెదక్ జిల్లా రేగోడ్లో కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో అధికారులు ఆసుపత్రికి తరలించారు. వారిలో 10 మంది విద్యార్థులు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. నిన్న మధ్యాహ్నం విద్యార్థులకు సిబ్బంది ఎక్కర్రీ పెట్టారు. మిగిలిన కర్రీతో పులుసు చేసి విద్యార్థులకు వడ్డించారు. దీనివల్లే వారు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. వాటర్ వల్ల ఏదో వల్ల మేము కూడా ఇప్పుడు వాటర్ వేసుకొని వచ్చినాం. అంటే హెల్త్ కండిషన్ మారిపోతే అవుతుంది మనం ఈ ఫుడ్ తినడం వల్ల.